హాయ్ వెల్కమ్ టు ట్రెండీ టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ జోరు కనిపిస్తుంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 6 గ్యారెంటీల అమలు దిశగా దూసుకుపోతూ కాంగ్రెస్ దూకుడు చూపుతుండగా అంతర్గత సమస్యలు అధికారం లేకపోవడంతో కారు పార్టీలో కల్లోలం రేగింది. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 11 మంది అభ్యర్థులను మార్చింది. 3 ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది. వారు 3 గెలిచారు. దీంతో ఆ 3 ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేలా ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తుంది. ఈసీ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే 3 ఎమ్మెల్సీ స్థానాలు అధికార కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశాలున్నాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి స్థానాలకు ప్రస్తుతం ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా రాజీనామా చేయడంతో ఆ స్థానానికి కూడా త్వరలో ఎన్నిక నిర్వహించనుంది. అయితే ఈసీ ఈ 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రకటించడం బీఆర్ఎస్ కి ఇబ్బందిగా మారుతుంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ ఈ నెల 11 నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 29న పోలింగ్ జరుగుతుంది. 2 స్థానాలకు నామినేషన్లు దాఖలైతే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. ఇక పార్టీల బలాలు చూస్తే తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కొక్కరికి 60 ఓట్లు వస్తే ఎమ్మెల్సీ అవుతారు. కానీ కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఉన్నారు. బీఆర్ఎస్ కు 39 మంది మాత్రమే ఉన్నారు. అయినా ఎక్కువ స్థానాలు ఉంటాయి కాబట్టి 2వ స్థానం బీఆర్ఎస్ కు వస్తుందని అంతా భావించారు. అయితే ఇక్కడ ఈసీ ట్విస్ట్ ఇచ్చింది. 2 స్థానాలకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఒక్కొక్కరికి ఒక్కోసారి ఎన్నిక జరుగుతుంది. అప్పుడు ప్రతి ఎమ్మెల్యే కూడా 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే ఛాన్స్ వస్తుంది. అదే జరిగితే 2 ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడతాయి. ఒకే నోటిఫికేషన్ ఇచ్చినా ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి సపోర్ట్ గా ఉంటారనేది చెప్పలేం. కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే సపోర్ట్ చేస్తామని ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఇక దీంతో 2 స్థానాలు పోతాయని బీఆర్ఎస్ లో ఆందోళన నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.